దాదారా గారి కాంట్రాక్టర్ ఈరోజు ప్రధానంగా భీమవరంలో 25 సంవత్సరాల నుంచి మరి ఈ బాడీ బిల్డింగ్ రంగంలో ఎంతోమందికి చెప్పుకున్నటువంటి షేక్ కాసిం 1 తిరగడంలో మరి ఇక్కడ షేక్ రోడ్ జిమ్ అని చెప్పేసి అక్కడ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2 టౌన్లో ఇటీవల మనకి ఆర్డీఓ గారు భీమవరం ఆర్డీఓ గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు జిమ్ ప్రారంభించారు. గరుడ జిమ్ అని చెప్పి మరి అక్కడ కూడా జిమ్ చక్కగా లోకల్ దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఈరోజు భీమవరం 1 టౌన్లోని మరి మెయిన్ రోడ్లో ఈజీ రోడ్లో మరి ఐకాన్ జిమ్ 3వ జిమ్ ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని కూడా మన భీమవరం ఆర్డీఓ గారు ఏదైతే అటువంటి స్పోర్ట్స్కి కానీ గేమ్స్కి కానీ ప్రాధాన్యతటువంటి ప్రభుత్వంలో మరి దీనికి సంబంధించి ప్రతి చోట కూడా హాస్పిటల్స్ పెరుగుతున్నాయి కానీ ఇటువంటి జిమ్ అనేది పెరగట్లేదు. మరి శరీర దృఢత్వానికి కానీ సౌకర్యాలకు కానీ మనం ఇటువంటి చెడు వ్యసనాలకు పోకుండా యువతను ఇన్నోవేటివ్గా ఈ బాడీ బిల్డింగ్ రంగంలో తీసుకొచ్చి ఎంతోమంది తయారు చేసినటువంటి షేక్ కాసిం దీని మీద ఎక్కువ బయట ఆధారైపోయి ఈ జిమ్ముల మీద ఆధారపడి ఉన్నాడు. ఎటువంటి అనాపేక్ష లేకుండా ఎంతోమందిని ట్రైనింగ్ తయారు చేయడం కాకుండా భీమవరంలో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఇక్కడ టోర్నమెంట్లు చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరింత మందిని ఆరోగ్యవంతంగా తయారు చేయాలని చెప్పేసి ఈరోజు మనకి జిమ్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మన భీమవరం ఆర్డీఓ గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మా సేవింగ్ రాష్ట్ర పూర్వ మామూలు గారు జగదీష్ గారికి, అలాగే మా మంత్రం సిఐ గారు నాగరాజు గారికి ఇచ్చేసినటువంటి బాడీ బిల్డర్స్ వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని గౌరవించవలసిందిగా శాసించారు. అలాగే ప్రధానంగా ఈరోజు జిమ్ ప్రారంభించగా అలాగే కార్లో అయిపోయింది. అలాగే మేడం గారు మా బాల గారికి మేడం గారు కూడా అలాగే అజీష్ గారు, అలాగే మా బల్లా సింగ్ గారు, మన సర్పంచ్ గారు, మా బాడీ బిల్డింగ్ పేషెంట్ వారందరూ కూడా రావాల్సిన కోరుతున్నాం. ప్లీజ్ ఎక్కడే గట్టిగా సార్. రుచి చూడ మధ్య చూడు రుచి సర్పంచ్ గారికి పేషెంట్ గారికి ధన్యవాదాలు. ఈ యొక్క మా లోవర్ పేషెంట్ని ఆర్డీఓ గారు చేతుల మీదుగా ఓపెన్ చేయాలని కోరుతున్నాను. ఒకసారి రండి రండి ప్లీజ్ బిగాన్. ఓకే. అలాగే మా కేటర్ జిమ్ ఓనర్ గారైన మేడం గారు, అలాగే హరీష్ గారు, మరి వీళ్ళ దంపతులు మాకు ఎంతో బాడీ బిల్డింగ్కి అశేషమైన కృషి చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం బాడీ బిల్డింగ్ కూడా ఏది పెట్టుకోవాలన్నా సరే ఫ్రీగా పెట్టుకోవాలని చెప్పేసి మనకు రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళు కూడా రెంట్ విషయంలో కూడా అన్నీ కూడా స్పోర్ట్స్ అనేటప్పటికీ చాలా ఎంకరేజ్ చేసే మనుషులు వాళ్ళు. వీళ్ళు దొరకడం వానసుగా మా అదృష్టం.
మేడం గారిని చేతుల మీదుగా దంపతుల చేతుల మీదుగా లాటి పులి కృష్ణ ఓపెన్ చేయవలసిందిగా కోరుచున్నాం. మా పేషెంట్ గారు రవి గారిని నాకు గార్డెన్ చేయవలసి కోరుతున్నాం. ప్లీజ్ బిగాన్. తిరగండి తిరగండి ఇదిగో అది వేస్తూ ఇటు తిరిగి మీరు అభ్యర్థిస్తారు. మేడం గారిని కట్ చేయవలసి కోరుతున్నాం సార్ కూడా. ప్లీజ్ బిగాన్. అలాగే నెక్స్ట్ టెస్ట్ మిషన్ని ఈజీగా అవైలబుల్ చేస్తారు. ఇక్కడ యూత్ కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది 40 దాటే కూడా చేయలేదు, అపోహలు ఉంటాయి. 50 దాటే కూడా మాస్క్లో ఛాంపియన్ చేస్తూ అటు పొలిటికల్ రంగంలో కూడా నేషనల్ అవార్డు తీసుకున్న గ్రహీత మా అన్నయ్య బొల్లా సింగ్ గారు. ప్లీజ్ వికెట్ ప్లీజ్ వికెట్. అయినా సార్ ప్లీజ్ అందరూ రవి గారు రండి. రవి గారు రండి. అక్ష గిఫ్ట్ పట్టుకుంది బా ఆయన పట్టుకుంది బా తరఫున నువ్వు ఇటు అది అలాగే ఈ ప్లేస్కి మరి ఎంత మంచి కృషి చేసిన మా నాయుడు గారిని కూడా లోయర్ మిషన్ ఓపెన్ చేయవలసింది. కాలేజ్ ఎంతో మంది పిల్లలకి కూడా ఇచ్చారు బా ఓకే రేట్ ప్లీజ్ బా ఓకే బా అటు ఇది మీతో ఉన్నాం ఆ పక్కకెళ్ళి అది ఒకసారి బా ఈయన ఒక్క నిమిషం అవును నైస్ ఒకసారి బాగా ఐకాన్ జిమ్ ఓపెనింగ్ చేసిన గౌరవనీయులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆర్డీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మేడం గారు గురూరి ఉమబాల గారికి, అలాగే సార్ జగదీష్ గారికి, సర్పంచ్ బొల్లా సింగ్ గారికి, అలాగే ప్రెసిడెంట్ మా ఆయన కటార్ రవిశంకర్ గారికి, అదు శ్రీనివాస్ గారికి, రాజేంద్ర గారికి, అలాగే సిఏ గారికి, అలాగే నాయుడు గారికి, ప్రశాంతి నాయుడు గారికి, అలాగే వచ్చిన క్రీడాకారులకు నా శ్రేయభిలాషి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఈ యొక్క ఐకాన్ జిమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది ఫిట్నెస్కి కొద్దిగా అందుబాటులో లేక చాలా మంది ఎక్స్పెన్సివ్ అని చెప్పి కొద్దిగా ఇబ్బంది పడిన టైంలోని కేవలం ఇది 399 రూపాయలకి బాగా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ కూడా ఫిట్నెస్ ఉండాలని చెప్పి ఆ కాన్సెప్ట్ తోటి ఈ జిమ్ స్టార్ట్ చేయబడింది. ఇందులో కంప్లీట్గా హ్యాండిక్యాప్స్ అందరూ ఫ్రీగా శిక్షణ ఇస్తున్నాం, ఫ్రీగా కూడా ఎడ్యుకేషన్ ఇందులోని రూపాయలు కూడా పెద్దలు పెట్టవలసిన పని లేదు, వాళ్ళ కార్డు చూపిస్తే సరిపోతుంది. అలాగే మన గరుడ జిమ్ కూడా లాస్ట్ టైం మరి ఆదివారం చేతుల మీద ఓపెన్ చేశాక మరి అసలు ఖాళీ ఉండట్లేదు, ఫుల్ రష్గా ఉంది. అలాగే కేట్పాల్ జిమ్ కూడా 3 జిమ్లు పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రోజుల్లో ఏంటంటే కరోనా టైంలో కూడా అందరూ ఫిట్గా ఉండాలి. హాస్పిటల్కి వెళ్ళగానే జిమ్లు పెరగడం వల్ల మన ఆరోగ్యం కూడా తగ్గించుకోవచ్చు. మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అది ఒకటే చెప్తున్నారండి, ఏదైనా తిండిగలవాడే కండగలవాడే మనిషి అని చెప్పి అందరూ కూడా ఒకటే నినాదంగా అందరూ ఫిట్గా ఉండాలి. ఇందులో ఫిట్గా ఉంటే మన దేశ భవిష్యత్తు కూడా యువత కూడా ముందుకెళ్ళచ్చు. ఎందుకంటే చాలామంది దుర్వ్యసనాలకి లోనయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి గవర్నమెంట్ వచ్చే కూడా చాలామంది కూడా 3% స్పోర్ట్స్ కోటా కూడా రిలీజ్ చేసింది. చాలామంది రిజర్వేషన్ ఈ బాడీ బిల్డింగ్ ఎందుకు చేయాలనేది ఒక ఆలోచన ఉంది. ఈ బాడీ బిల్డింగ్లో పాటు ఈ దీంట్లో కూడా స్పోర్ట్స్ 3% రిజర్వేషన్ 42 సెక్టార్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ అసోసియేషన్ దానికి టైఅప్ ఉంది. కాబట్టి మాది కూడా రికగ్నైజ్డ్ సంస్థ ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అనుబంధ సంస్థ మరి తప్ప ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్. ఇందులో మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అందరూ కూడా బాడీ బిల్డింగ్ బలోపేతం చేయాలని, ఈ మధ్యకాలంలో కూడా నా స్టూడెంట్స్ మొత్తం అందరూ కలిపి 13 మంది ఈ జాబ్లో కూడా సెలెక్ట్ అయ్యారు. ఆర్మీ నుంచి ఏదైనా కానీ అలాగా ఒక్కొక్క ఫీల్డ్లో ఒకరు సెలెక్ట్ అవుతున్నారు. ఇదైతే చాలామంది అంటే జిమ్ అంటే ఓన్లీ బాడీ పెంచడం అనుకుంటారు, కానీ బాడీ పెంచడం అయితే కాదు. బాడీ పెంచడం మైండ్, పీస్ ఆఫ్ మైండ్, డెడికేషను, ఏకాగ్రత మొత్తం అన్నీ కూడా డెవలప్మెంట్ అవుతాయండి. ఒక్క 1 అవర్ చేయగలిగితే డెఫినెట్గా మంచి ఫ్యూచర్. ఎందుకంటే డయాబెటిక్ తోటి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ కంట్రోల్లో వస్తాయి. చాలామంది ఏంటంటే వాకింగ్ ఎక్కువ చేస్తున్నారు, వాకింగ్ చేయొచ్చు, కానీ ఎక్కువ వాకింగ్ చేయడం వల్ల మజిల్ లాస్ అయిపోతుంది. సో వాకింగ్తో పాటు స్ట్రెంత్ వర్కౌట్ కూడా చేసుకోవాలి. చాలామంది ఏంటంటే వాకింగ్ వల్ల బాడీలో ఉన్న ఫేస్లో ఉన్న మొత్తం మజిల్ అంతా పోతుంది. ఇది ఏంటంటే మనం చెప్పడం కాదు, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో ఏంటంటే వారానికి 2 రోజులు చేసుకుంటూ 3 రోజులకి మనకి జిమ్ చేసినట్టయితే వారానికి 1 రోజు కంపల్సరీ రెస్ట్ ఉండాలి. ఆ రెస్ట్లో ఏంటంటే మజిల్ మనం రిగైన్ అవ్వడానికి కూడా బాడీ బూస్టప్ ఇస్తుంది. మీకు ఎప్పుడు ఏ డౌట్ కావాలన్నా కూడా అన్నింటిలో ఫిట్నెస్ విషయంలోనే అందరికి అందుబాటులో ఉంటారు. నేను కూడా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ చేశాను. 20 సంవత్సరాల నుంచి బాడీ బిల్డింగ్ సెక్రటరీగా ఉంటూ ఎంతోమంది క్రీడాకారుల్ని జాతీయ ఇంటర్నేషనల్ వరల్డ్లో తయారు చేశాను. మన భీమవరం ఘనత అది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరి నా ముందు దయించి వచ్చి చాలా టైంలో విచ్చేసినందుకు మరి మేడం గారికి, అలాగే సార్ జగదీష్ సార్కి, అలాగే సార్ ప్రవీణ్ సార్ గారికి, బొల్లా సింగ్ గారికి, నాయుడు గారికి, అలాగే అలుసి గారికి, మా ప్రెసిడెంట్ రవి గారికి, హర్ష గారికి, బాజీ గారికి అందరికీ ఎవరిని మర్చిపోయి క్షమించాలి. పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 3వ జిమ్. ఈ జిమ్ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. బాడీ బిల్డింగ్ మీదే పూర్తిగా ప్యాషన్ పెంచుకొని ఈరోజు కాసమే కాకుండా వారి పిల్లలు కూడా చదివించడంతో పాటు మళ్ళీ బాడీ బిల్డింగ్ బయట వాటిని తీసుకురావడం అనేది చాలా హర్షించిన విషయం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జనరేషన్లో పిల్లలకి ఆడుకోవడానికి కానీ ఎక్కువ ఆరోగ్యాన్ని యాక్టివ్గా ఉండడానికి కానీ అవకాశం అనేది కావాలి. చదువుతో ఎక్కువ కాన్సన్ట్రేషన్. కాబట్టి వారంతా కూడా జిమ్లో కాస్త టైం కేటాయించడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండడమే కాకుండా మజిల్ యాక్టివ్ అయితే వాళ్ళు మరింత ఆరోగ్యంగా ఉంటారు. పూర్తిగా చిన్నతనంలో మనం ఆడుకున్నట్టుగా ఆడుకునే పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దీంట్లో ఒక అరగంట కేటాయించి వాళ్ళ ఆరోగ్యాన్ని జనరేషన్ నిర్వహించుకోవాలి. ఏం లేదు. అన్నా సి గారు కొట్టనా వస్తారా? ఒకసారి గట్టిగా చప్పట్లు పట్టనే. నా తమ్ముడిని
మిషన్ ఓపెన్ చేయాలని కోరుచున్నాం. దినద దంపతి చెందాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాస్పిటల్గా. అలా దగ్గర బా బా ప్లీజ్ బిగెన్. అలాగే మాజీ కౌన్సిలర్ గారైనా యాదవ్ సీనియర్లు కాదు, మా స్నేహితులు చిన్ననాటి నుంచి మేమంతా కూడా బాడీ బిల్డింగ్ కూడా 10 సంవత్సరాల నుంచి ఉంటూ, ఎందుకంటే బాడీ బిల్డింగ్ చేసినా కూడా బిజీ టైంలో ఉండడం వల్ల శ్రమకం జరిగింది. యాక్చువల్లీ మేమంతా జిమ్ క్లాస్మేట్స్. మరి ఏ పని వచ్చినా సరే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఏది కూడా సరే ₹1 కూడా అశ్విన్ ఎప్పుడు తీసుకోడు. కొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి ఏదైనా చేయాలన్నా కూడా ఒక మంచి మనసున్న వ్యక్తి. అలాగే చాలామంది చారిటీ పెట్టి ఎంతోమందికి అనాథలకి భోజనం పెట్టి గుళ్ళలోని దేవతలు అన్నింటిలో కూడా మరి సర్వీస్ చేస్తాడు. మరి ఈ విధంగా నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వం ఫీల్ అవుతాం. మంచి స్నేహితులు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే దీన్ని గార్లెట్ చేయవలసిందిగా మా చిన్ననాయుడు గారిని ఎందుకంటే మనం చేసేది అంటే ఆ గవర్నమెంట్ తప్పించి పట్టుకోండి బా ఆర్కే బా పట్టుకో అది సార్ బా తమ్ముడు రా రెడీ కొట్టాలి. తమ్ముడు రా గాడి తీసుకురా. అందరూ బాడీ బిల్డింగ్ అంటే నాకు ఎంత పిచ్చో, నాకు 2 నెలలు అంతే పిచ్చి. ఈయన మిస్టర్ భీమవరం బాడీ బిల్డరా? ప్లీజ్ బిగాన్. ఎందుకంటే ఆ ఫాదర్కి వెనకాల లిఫ్ట్ నేనే ఇచ్చేవాడిని. ఆయన చూస్తూ పెరిగాను. ఆయన కూడా అప్పటికి 70 సంవత్సరాలు ఉన్నప్పటికీ కింగ్ బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేదు. ఈ యొక్క బ్లెస్సింగ్స్ మా తల్లిదండ్రుల బ్లెస్సింగ్ వల్ల నేను స్థాయికి 3వ జిమ్ ఓపెన్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము లేరు కాబట్టి ఎప్పుడు వాళ్ళు అడుగుజాడలు నడుస్తాను. నేను కూడా మా దొరల జిమ్ మా మదర్ కూడా ఓపెన్ చేశారు. అలాగే ఈరోజు మా కేక్ కటింగ్ కూడా మా మదర్ చేతుల మీదుగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి ప్లీజ్. దీన్ని మా మిస్సెస్ సపోర్ట్ వల్ల కూడా మరి ఇప్పుడు ముందు పడ్డానికి కారణమైంది. వారు ఎన్స్ట్రక్ట్లోనే ఫ్యాషన్ డిజైన్ చేసి ప్రొటెక్ట్ పెడుతున్నారు. సో ఏంటంటే మా చేతుల మీద ఖర్చు అవుతుంది. वाशिम मुंबई महाबाद भारतदेशం. ఓకే మనందరూ కలిసి బ్యాచ్ కింద అందరూ ఒకసారి వస్తే కలిసి మన ఒక ముందుగా కేజీఎఫ్ మా మేనేజర్ ప్లీజ్ రికార్డ్. ఎందుకంటే బాడీ బిల్డర్గా ఉంటూ బౌన్సర్గా ఉంటూ మరి ఏ రోజు ఏది చెప్పినా లేదనకుండా మరి ఎంతోమంది బౌన్సర్గా ఉంటూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ చాలామంది బౌన్సర్ని వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్న ఒక వ్యక్తి. అలాగే సినీ ఫీల్డ్లో లాస్ట్ టైం కూడా నితిన్ సినిమాలో మూవీలో కూడా చేస్తున్నారు.
చాలామంది ఏంటంటే చదువు అవసరం లేదు, మనకి బాడీ తెలివితేటలు ఉంటే సరిపోతుంది. మీరు ఎవరైనా బౌన్సర్కి వెళ్ళాలన్నా ఎదగాలన్నా కూడా మీరు చెప్తే నేను రికమెండ్ చేసి మీరు డైలీ మరి ఎంతో కొంత మనం సంపాదించుకోవచ్చు. సబ్స్క్రైబ్ కట్టు దిగదు దయచేసి. ఫోటో తీయాలి అలా కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రుచిగా అలాగే ఇలా చెప్పండి. బా బా నువ్వు అలాగే ఫోటో ఎలాగా ఇక ఎందుకంటే తక్కువ టైంలోనే బాగా అయితే మన దుమ్ము కూడా ఎంతో మంది ఇండివిజువల్ తెలిసిన ఒక 20-30 మందిని ఇవాళ జాయిన్ చేశారు. మన అసలు తరఫున మన టీం తరఫున ఆ సెలవు తరఫున నేను ఈ ఓపెన్ అట గుడ్ మార్నింగ్ అని పెట్టి మర్చిపోకుండా ప్లీజ్ బిగాడ్. అలాగే మా అసోసియేషన్ నుంచి అసలు నుంచి వచ్చారు సార్, వారిని ప్లేట్స్ అన్ని కూడా ఆయన ఓపెన్ చేసుకోవాలని కోరుతున్నాం. దూరం వచ్చారు సార్ అసలు నుంచి. ఒక్క నిమిషం ఒకసారి అందరూ రండి. హలో ఒకసారి అందరూ రండి. హలో ఆర్కే ఎదురండి. అసోసియేషన్ మెంబర్ అయినా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ మెంబర్ ప్లీజ్ బిగాడ్ చేతుల మీద ఆర్డర్ చేయవలసి కోరుతున్నాం. ఒకసారి చప్పట్లు గట్టి కొట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా బాడీ బిల్డింగ్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ప్రశాంత్ ఇదే శివ శివ ఓకే. హలో వెయిట్ మరి తాడేపుడు నియమం మెయింటైన్ చేసుకుంటూ మరి దూరం మార్నింగ్ 10 గంటలకు వచ్చారు తమ్ముడు. ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ఎప్పుడు తమ్ముడు ఎప్పుడు ఏది కాదన్నా కూడా చాలా ఆప్యాయంగా అనురాగంగా వస్తారు. మాకు చాలా సంతోషం. లాస్ట్ టైం బాడీ బిల్డింగ్ పోటీలు చక్కగా ఇంచుమించు 1,50,000 ఖర్చు పెట్టి చిన్న వయసులో కూడా ఇంత ఎవరు కూడా 20 సంవత్సరాలు పెట్టిన బాడీ బిల్డింగ్ పోటీలు కూడా తాడేపుడులో జరిపారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ముందు ముందు మరిన్ని పోటీలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంకరేజ్ చేయండి. మా మేవాల నుంచి ఈ విధంగా చేయడం అనేది చాలా అర్థం. కొంతమంది ఉన్నారు కొద్దిగా ఫాలోవర్స్ పెడితేనే మరి నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఫాలోవర్స్ అనుకుంటారు తప్పించి ఏం కాదు. అది మధ్య బల్బు చూసి వాపను కంట కాదు. అలాగే ఎంత ఉదయం ఉంటారంటే తప్పుడు అలాగే సతీష్ కూడా వారు కూడా అడగండి. ఓన్లీ సైకిల్ మీద వెళ్ళి మన భీమవరం ఖ్యాతిని ప్రపంచాలు చేసిన వ్యక్తి మన సతీష్ తమ్ముడు. అలాగే మన భీమవరం నుంచి ఈశ్వరపురం కూడా వెళ్ళాడు. వారు కూడా మనం ఇందులో హైలైట్ చేసాం. మనం స్పోర్ట్స్ మ్యాన్ కూడా ఎప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ స్పీడ్తో ఉండాలి. ఎందుకంటే పక్కన వాళ్ళు డెవలప్ అయినప్పుడు కూడా స్పోర్టివ్గా మనం ఎంకరేజ్ చేసుకున్నప్పుడే స్పోర్ట్స్ మ్యాన్ స్పీడ్ అవుతాడు. అంతేగాని మనం ఎంకరేజ్ చేయడానికి ఇది సన్మాన్ ఎందుకంటే ఇక్కడ నుంచి అన్ని దూరం ప్రయాణం చేయాలంటే కాదు. ఎన్న వాహనాలు లేకుండా తప్పుకొని పైగా చాలా ఆనందదాయకం. మన స్పెషల్గా గార్లెండ్ సతీష్ చాలా వ్యక్తిత్వం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు కూడా వ్యక్తిత్వం ఒక డిసిప్లిన్ ఉంటే అన్ని విధాలుగా ఎదుర్కోవచ్చు. తమ్ముడే కూడా మీకు ఎప్పుడు సపోర్ట్గా ఎప్పుడు ఉన్నాం. అవసరం అయితే మా ఏపీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున కూడా ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఏ కాంపిటీషన్ అయినా మీరు అన్ని వీడియోలు తీసుకోవచ్చు. అక్కడి నుంచి మా ఇండియన్ బాడీ బిల్డింగ్ ప్రెసిడెంట్ స్వామి రమేష్ గారు కూడా త్వరలో వివరాలు తీసుకొచ్చి మీకు సంబంధించి బాధ్యత.